హాయ్ ఫ్రెండ్స్, మలయాళం హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నెంబర్ 1 లోక్ చాప్టర్ 1, బడ్జెట్ 30 crore, బాక్స్ ఆఫీస్ 350 crore, ఇండస్ట్రీ హిట్. L2 ఎంపూరన్, బడ్జెట్ 175 crore, బాక్స్ ఆఫీస్ 270 crore, ఇండస్ట్రీ హిట్. మోహన్ లాల్ నటించిన మూవీ ఇది. నెంబర్ 3 మంజులా బాయ్స్, బడ్జెట్ 20 crore, బాక్స్ ఆఫీస్ 250 crore, ఇండస్ట్రీ హిట్. 2024లో రిలీజ్ అయింది. నెంబర్ 4 తొండరం, బడ్జెట్ 28 crore, బాక్స్ ఆఫీస్ 235 crore, ఇండస్ట్రీ హిట్. నెంబర్ 5 2018, బడ్జెట్ 226 crore, బాక్స్ ఆఫీస్ 200 crore, బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 6 ద గోట్ లైఫ్, బడ్జెట్ 82 crore, బాక్స్ ఆఫీస్ 158 crore. 3 years పట్టింది ఈ మూవీ తీయడానికి. సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 7 ఆవేశం, బడ్జెట్ 30 crore, బాక్స్ ఆఫీస్ 156 crore, బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. తెలుగులో బాలయ్య బాబు రీమేక్ చేస్తున్నాడు అన్నది నిజమా కాదా కామెంట్ చేయండి. నెంబర్ 8 సర్వం మాయ, బడ్జెట్ 35 crore, బాక్స్ ఆఫీస్ 173 crore, బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీ తెలుగులో అయితే లేదు, హిందీలో ఉంది. నెంబర్ 9 పులిమురుగన్, మోహన్ లాల్ నటించిన మూవీ ఇది. మలయాళంలో మొట్టమొదటి 100 crores సాధించిన మూవీ. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీ అన్ని భాషలలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 10 ప్రేమలు, బడ్జెట్ 3 crore, బాక్స్ ఆఫీస్ 200 crore. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొత్తం షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే జరిగింది. ఈ మూవీ టీమ్ కి ఒక లైక్ వేసుకోండి. నెంబర్ 11 లూసిఫర్, బడ్జెట్ 30 crore, బాక్స్ ఆఫీస్ 140 crore. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో మన మెగాస్టార్ రీమేక్ చేశారు, ఫ్లాప్ అయింది ఆ మూవీ. నెంబర్ 12 మార్కో, బడ్జెట్ 30 crore, బాక్స్ ఆఫీస్ 110 crore. జనతా గ్యారేజ్ లో విలన్ గా నటించిన ఈ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ మూవీతో. ఈ మూవీలో ఫ్యామిలీ చంపే సీన్ అసలు చూడలేం. నెంబర్ 13 ఏఆర్ఎం, బడ్జెట్ 30 crore, బాక్స్ ఆఫీస్ 112 crore, బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీలో హీరో యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది, మీరు కూడా లుక్ వేసేయండి. నెంబర్ 14 గురువయూర్ అంబల నడయిల్, బడ్జెట్ 20 crore, బాక్స్ ఆఫీస్ 90 crore, సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. తెలుగులో అయితే లేదు. ఈ మూవీలో ఉన్న చిన్న క్లిప్ సోషల్ మీడియాని షేక్ చేసింది. నెంబర్ 15 భీష్మ, బడ్జెట్ 35 crore, బాక్స్ ఆఫీస్ 90 crore. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఏ హీరోకి అయితే సెట్ అవుతుందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 16 నీరు, బడ్జెట్ 20 crore, బాక్స్ ఆఫీస్ 86 crore, సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. క్లైమాక్స్ లో వచ్చిన సీన్ అదిరిపోతుంది, కంటతడి పెట్టిస్తుంది. కంపల్సరీ చూడండి ఈ మూవీ. నెంబర్ 17 కలం కవల్, బడ్జెట్ 25 crore, బాక్స్ ఆఫీస్ 100 crore, బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ఇందులో మమ్మూట్టి పక్కా విలన్ గా చేశాడు, సూపర్ గా ఉంది మూవీ. నెంబర్ 18 బ్రహ్మయుగం, బడ్జెట్ 28 crore, బాక్స్ ఆఫీస్ 85 crore, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది, పక్కా దెయ్యాల సినిమా ఇది. నెంబర్ 19 ఆర్డిఎక్స్, బడ్జెట్ 18 crore, బాక్స్ ఆఫీస్ 85 crore, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో నితిన్ రీమేక్ చేయవలసిన సినిమా ఇది, చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. నెంబర్ 20 డైస్ ఇరాయ్, బడ్జెట్ 10 crore, బాక్స్ ఆఫీస్ 83 crore, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ కొడుకు నటించిన మూవీ ఇది. ఫుల్ హర్రర్ మూవీ. మూవీ మొత్తంలో 4 మెంబర్స్ మాత్రమే ఉంటారు. నెంబర్ 21 వర్షంగాళ్లకు శేషం, బడ్జెట్ 28 crore, బాక్స్ ఆఫీస్ 82 crore, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మూవీ తెలుగులో ఉందంట, మూవీ చూసుంటే చెప్పండి. నెంబర్ 22 కన్నూర్ సెక్యూర్డ్, బడ్జెట్ 32 crore, బాక్స్ ఆఫీస్ 100 crore, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. తెలుగులో 4 స్తంభాలు ఉన్నాయి కదా, ఏ స్తంభానికి సెట్ అవుతుందో కామెంట్ చేయండి. నెంబర్ 23 కురూప్, బడ్జెట్ 35 crore, బాక్స్ ఆఫీస్ 81 crore, సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎక్కడ ఆగదు, రన్ అవుతూనే ఉంటుంది. నెంబర్ 24 కిష్కింధర్ కాందం, బడ్జెట్ 70 crore, బాక్స్ ఆఫీస్ 77 crore, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ప్యూర్ లవ్ స్టోరీ. ఈ మూవీ రైట్స్ గీతా ఆర్ట్స్ తీసుకుంది, ఎవరితో తీసుకుందో చూడాలి. నెంబర్ 25 హృదయ పూర్వం, బడ్జెట్ 25 crore, బాక్స్ ఆఫీస్ 76 crore, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఫుల్ లవ్ స్టోరీ ఇది, తెలుగులో అవైలబుల్ గా లేదు, ఎవరు తీస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 100 లైక్స్ వరకు రీచ్ అవ్వాలని ఈ వీడియోతో కోరుకుంటున్నాను. అలా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహం వస్తుంది. ఇంకా మీకు తెలిసిన మూవీస్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.